తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చూడండి, పచ్చెనగపప్పు పచ్చి గుగ్గిళ్ళు నానబెట్టాను. 3 రోజుల నుంచి నానేసాను. ఇవన్నీ మిక్సీ బట్టి చెట్లకి పచ్చిబట్టనాలు 3 రోజుల నుంచి నానబెట్టున్నాము. చూడండి, పట్టుకుంటే ఊడిపోతుంది. ఒక 20 లీటర్ల బకెట్లో నీళ్ళల్లో కలిపేసి మన చెట్లకంతా ఇచ్చేస్తా. ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం సత్తవలాగా మనం ఏదో ఒకటి అరటిపండ్లు తొక్కులు అలాంటివి అన్నీ వేసుకొని వాటికి పోషకాలు అందియాలి. మనం పూలు ఇవ్వాలంటే ఇట్లాంటివన్నీ ఇవ్వాలి. మనం ఇప్పుడు ఈ మిక్సీ పడతానండి. చూడండి, మిక్సీ పట్టేసి మెత్తగా నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకుంటానండి. చూడండి, బరకగా వచ్చింది. ఏంటది చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా అనిపించేసాను. దీన్ని నీళ్ళల్లో కలిపేస్తాను. చూడండి, నీళ్ళల్లో కలిపేస్తాను. ఇట్లా కరిగేసుకొని మనం ఎవరైనా సరే చెట్లు వేసిన కుండీళ్ళ చెట్లు వాళ్ళు ఎండాకాలం కదా, ఏదో ఒకటి అరటిపూల తొక్కులు పుచ్చకాయ తొక్కులు ఏదో ఒకటి ఈ కాడ పుచ్చకాయ తొక్కులు కూడా నేను వేసి చూపిస్తాను. చూడండి, ఉదయాన్నే మజ్జిగ పుల్ల మజ్జిగ. చూడండి, ఈ అన్నం కూడా 2 రోజుల నుంచి మిగిలింది. నేను ఒక గిన్నెలో వేసి పెట్టాను. ఇది కూడా పోసేస్తాను. చూడండి, అన్నం ఇట్లా పులిసిన అన్నం వేస్తే చాలా మంచిదంట. ఇది మళ్ళీ 2వ తరగతి. చూసారు కదండి, మనం ఎన్ని వేసాలకి ఎట్లా వచ్చాయి, కడుగులాగా వచ్చేసి. ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం నేను చెట్లకి ఇచ్చేస్తాను. చెట్లకి అట్లా ఇస్తే కొంచెం తక్కువ అన్నమాట ఫ్రెండ్స్. చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఎండ కోసం మనం ఏదో ఒకటి చెట్లకి ఇవ్వాలి కాబట్టి నేను అన్నం మిగిలిన అవన్నీ నేను పడేయకుండా వాళ్ళ గిన్నెకి వేసి పెడతాను. వేసి పెట్టి అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటాను. నచ్చితే మీరు కూడా ఇట్లా చేయండి. నచ్చితే ఇట్లాగా మీకు నచ్చితే ఇట్లా కలుపుకొని పోయండి చెట్లకి. ఇట్లా పోస్తే మంచిది, ఎండాకాలం కదా కొంచెం సత్వ. నేను అన్నం అవి మిగిలినవి ఒక గిన్నెలో పెడతానండి. పెట్టి ఇట్లా కలిపి పోస్తుంటారు. చూడండి, ఆ కొరవ వెళ్తూ కూడా పోసేసుకున్నాను నీళ్ళు. నాకు అట్లాంటి 2 బకెట్లు 3 బకెట్లు కావాలి మా చెట్లకి. ఒక్కొక్క జగ్గు 1/2 జగ్గు పోస్తానండి. అందుకని నేను ఎక్కువగానే కలుపుకుంటుంటా. అన్ని చెట్లకు పోసుకుంటుంటాము. చెట్లు అంటే కొంచెం పనే, ఆకులు అవన్నీ పడతాయి, చిమ్ముకుంటా ఉండాలి మనం. అయినా పూలు అవి వస్తూ ఉంటాయి మనకి వేసుకుంటే చెట్లు. కొందరేమో చేయలేరు, కొందరు ఓపికగా చేసుకుంటే పూలు కానీ ఏదో ఒక కాయ కాస్తూ ఉంటుంది.
మనకి అయితే రోజుకి 1 గంట అయినా మనం సరిపోద్ది అక్కడే చేసుకునేదాన్ని. అది చిమ్ముకోను 2 రోజులకి నీళ్ళు పోసుకోవాలి, 2 రోజులకి ఒక తడవ. ఈ లోపల ఏదో ఒకటి మనం తయారు చేసుకోవాలి. చేసుకొని ఒకరోజు వారంలో ఒక రోజైనా ఎండాకాలం సత్తవుకి ఏదో ఒకటి ఇవ్వాలి. అరటి పండ్లు లేకపోతే ఇట్లాగా అన్నం జావ అట్లా కలుపుకొని ఏ మిగిలిన పప్పుల పిండిలు కూడా మేము కలిపి పోస్తూ ఉంటాం చెట్లకి. ఇట్లా చూడండి చిన్న చెట్లు కూడా మావి పూస్తూనే ఉంటాయి. కుండీల్లోనే కదా, నాకు పూస్తే బాగా పూస్తూనే ఉంటాయి. దాసాన్లు కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి నేను ఇట్లా ఇస్తుంటాను అప్పుడప్పుడు. మీరు ట్రై చేయండి. కుండీల్లో వాళ్ళు చెట్లు లేకుండా ఉంటుంది. దానికి 4 చెట్లు వేసుకున్నాను, మనకు పూలు వస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పటికి అవసరానికి అయ్యే నేను పెడతా ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం. నచ్చితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. చూడండి నేను అన్ని కుండీల్లోనే ఇట్లా ప్రతి చెట్టు వేసుకొని ఉంటాను. వేసుకొని ఇట్లాగా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. నాకు సరిపోద్ది ఆ చెట్లకి అటు చిమ్ముకోను ఇట్లా. ఇంకా కూడా కొంచెం ఉంది, ఇంకో మళ్ళీ కలిపేసి ఇంకో బకెటుడు వేరే చెట్లకంతా పోసేస్తాను. ఇట్లాగేనండి, ఎవరు పోయినా కానీ ఒక 10 కుండీల్లో వేసుకున్నా కానీ పూలు కానీ ఏ చిన్న చిన్న చెట్లు వేసుకుంటా ఉండొచ్చు. వేసుకొని మన పిల్లలైనా పోస్తారు నీళ్ళు. మనం ఎట్ట చూడండి ఆ తట్టు అంతా పోసేసాను, ఇంకొంచెం ఉన్నది ఈ తట్టు పోసేస్తాను. ఈ కొంచెం మజ్జిగ కూడా దీంట్లో పోసేస్తాను. అన్నం కూడా దీంట్లోనే పోసేసుకుంటా ఫ్రెండ్స్. ఈ తట్టు వరుస అంతా రావాలి కదా ఈ చెట్లకి, దీంట్లో పోసేసుకుంటాం. మజ్జిగ మిగులుతాయి కదా, గిన్నెకి పోసి పెట్టుకుంటాను నేను. పోసి పెట్టుకొని ఆరబెట్టకుండా చెట్లకి వేసుకుంటాను. కూడా పోసేస్తాను. పెట్టుకొని చెట్లకి పోసేస్తూ ఉంటానండి నేను. మనం వేస్ట్ చేయకుండా కుండీల్లో చెట్లలో ఇలాగ పోసుకోవాలి. చూడండి అన్నీ పెట్టుకోవాలి. ఇస్తూ ఉంటాను. ఎవరైనా కానీ ఇలాగా మనం చేసుకుంటేనేనండి ఒళ్ళు బద్ధకం లేకుండా చేసుకోవాలండి. ఎన్ని పని అయితే పనేను. చెట్లు అవి పెట్టుకుంటే రోజు పని ఉంటుంది. చెట్ల కాడ ఏం చేసుకుంటే పూలు అయ్యి మనకి కొనకుండా పూలు అయ్యి వస్తూ ఉంటాయి. చెట్టు చూడండి మనోరంజన ఉంది. చిన్న చెట్టు వేసాను, బాగా అల్లుకుంటుంది. పెద్ద కొమ్మ ఇరిగిపోయింది, కుండీ పడి ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా వస్తుందో చూడండి. చిన్నది ఎక్కువని వేసా. ఇట్లా దాసం చెట్లకి ఇంత పోసేస్తాం. సరిగ్గా నేను చేసి వెళ్తాను ఫ్రెండ్స్. ఇంకొన్ని చెట్లు ఉన్నాయి, పోసేస్తాను. చూడండి నీళ్ళు అయితే చాలా ఇంకా 2 కలుపుకుంటా ఫ్రెండ్స్. ఇటు వచ్చిగా ఈ వరుస పోసేస్తా, కొంచెం కొంచెం పోసేస్తా ఫ్రెండ్స్. అవి కూడా కలిపేసుకొని ముద్దు చెట్లకి సాలదు. ఆడకొచ్చిన చెట్లు ఉన్నాయి. రేపు అన్నం అవి మిగిలించుకొని నేను రేపు మళ్ళీ అట్లా తయారు చేస్తాను. రేపు 2 రోజులు చెట్లకంతా కొంచెం కొంచెం పోసేసుకుంటా ఉంటారు. అన్నం అవి మిగిలినవి పడేయకుండా నేను ఇట్లాగా
ఆడ పెట్టుకొని మజ్జిగ అవన్నీ ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లాగా కుండీల్లో చెట్లు కానీ బయట చెట్లు కానీ పూలు అవి కావాలంటే మనం ఇట్లాగే చేసుకోవాలి. చేసుకుంటే రోజు మనకి పూలు అవి కాస్తూ ఉంటాయి. కాయలు అంటే ఏదో 4 కాయలు కాస్తాయి, ఎక్కువ కాయు. కుండీల్లో వాళ్ళకి తక్కువ కాస్తాయి, భూమిలో వాళ్ళవి అయితే బాగా కాస్తాయి. కాయలు కాస్తాయి, ఎక్కువ కాస్తాయి అట్లా అనుకోకూడదు. చూడండి, ఈ కనకంబరాల చెట్లకు కూడా పోసేస్తాం ఇట్లా. ఈ నీళ్ళు అయితే అడిగి అన్ని పప్పు ఉంది, మనం ఇది ఎత్తుకోపోయి నేను మునగ చెట్టుకే పోసేస్తా. ఈ పప్పులన్నీ ఫ్రెండ్స్ చూడండి ఎన్నెత్తి నేను ముద్దుగా ఉంటాయి కదా ఆ చెట్లకి, రేగు చెట్లకి వాటికి రవ్వగా ఉంది కదా, ఇదంతా ఇగో ఇట్లా జామ చెట్టుకి వాటికి ఇచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఎలా ఉంది. మా చెట్లన్నీ పూత, రేగి చెట్లు కానీ మునగ చెట్లు అన్నీ. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.